చెప్పిన రైతుల కంటే ఎవరైతే అమ్ముకొని డబ్బులు తీసుకొని సంతకాలు పెట్టిండ్రో అది నేను వెనక విప్పియలేదు. మీరు ఇయ్యకండి అని ఎమ్మడి పడ్డాం. వాళ్ళందరినీ మేము ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఇయ్యకుండా ఉన్నటువంటి భూములను కావాలంటే వాళ్ళకి చెప్పిన ఎక్కడన్నా మీకు మధ్యలో ఉంటే మీ భూమి కంటే మంచిగా చేసి ఒక సైట్లు ఇస్తే కూడా పోతందుకు రైతులు తయారున్నారు. వాళ్ళు మెచ్చినట్టుగా మాకు పలానా జాగాలో పలానా భూమి కావాలా, మేము మధ్యలో ఉన్నామంటే పనికి మాలేదు ఉన్నా కానీ తీసుకొని మంచి భూమి ఏదైతే ప్రభుత్వం సిద్ధంగా సాగు చేయడానికి. ఇంకొకటి సార్, ఈ చెరువు నిన్నప్పటి నుంచి ఇప్పటికి కనీసం ఒక 50 మంది చనిపోయారు. ఆ చెరువు ఫెన్సింగ్ ఏమని గత ప్రభుత్వం కూడా మా తరఫున చెప్పినాము, దాన్ని పట్టించుకోవట్లేదు. దీని మీద మీరేం మాట్లాడారు? నేను 100% ముఖ్యమంత్రి గారికి చెప్పిన 20 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నా. దానికి మంచిగా దానికి ఏమంటారు దానికి